నమస్తే దోస్తులు, మేమైతే ఒక వైజాగ్ కాలనీకి అయితే బయలుదేరినాం. ఒక 7గురం బయలుదేరి మనిషికింత మనీ వేసుకొని మన నల్గొండ అడ్డా నుంచి బయలుదేరి ఒక శివాలయం గుడి పోతుంటే వైజాగ్ కాలనీ దగ్గరలో మన శివుడు గుడి అయితే సూపర్ అంటే సూపర్ ఉండు దేవుడు. అట్లనే కొద్దిసేపు ఈత కొట్టుకొని ఎంజాయ్ చేసి అట్లా ఇక పడవ ప్రయాణం అయితే సాగుదామని పోతున్నాం. నేను నెక్స్ట్ అయితే పడవ ప్రయాణం అయితే ఎక్కేసిన దోస్తులు. పడవ ప్రయాణం ఎక్కేటప్పుడు అందులో వాటర్ బాటిల్, కూల్ డ్రింక్స్, అట్లనే ఆల్కహాల్ కూడా తీసుకున్నాం దోస్తులు. ఇక వైజాగ్ కాలనీ అంటేనే అది కదా. ఇక నెక్స్ట్ మా బాబాయ్ అయితే డ్యాన్స్ చేయడం అయితే స్టార్ట్ చేసిండు. ఆ ఎంజాయ్ ఏరే ఉంటుంది దోస్తులు. ఒక్కసారి మీరు కూడా అట్లా పడవ ప్రయాణం చేసేటప్పుడు ఇట్లా చుట్టూ వాటర్ ఉండి మధ్యలో మనం ఉన్నప్పుడు ఇలాంటి ఎంజాయ్ చేస్తుంటే మస్తు ఆనందం అనిపిస్తుంది దోస్తులు. మా మామ బీరు గుర్తూనే ఉండు. మా బాబాయ్ ఇక లాస్ట్కి అయితే దోస్తులు ఒడ్డుకు చేరుకున్నాం. ఒడ్డుకు చేరుకున్న తర్వాత ఇక మేము తెచ్చుకున్న అన్నం, ఫిష్ కర్రీ, ఇక ఆకలి అవుతుందని అప్పటికే 5 అయింది టైం. ఇక మేము ఒడ్డుకు చేరుకొని అన్నం అయితే తింటున్నాం. మీరు కూడా ఫ్యామిలీతో కానీ మన ఫ్రెండ్స్తో కానీ ఇలాంటి అప్పుడప్పుడు నెలకోసారి 2 నెలలకోసారి పోయిరండి దోస్తులు. మంచిగా ఉంటుంది అక్కడ ప్రదేశం. అక్కడ వేరే ఊరు పోవడానికి బాట ఉండదు. లాస్ట్ వైజాగ్ కాలనీ లాస్ట్ ఇక క్లోజ్ ఉంటుంది బాట. అక్కడ కూడా ఒక గుడి టెంపుల్ ఉంటుంది. కాకపోతే నేను తీయలేదు. ఆ గుడి అనేది మన పేపర్ కూడా వచ్చింది. కాకపోతే మనం అంత అనుకోలేదు. ఈరోజు పోయినాక తెలిసింది. దాని వీడియో కూడా తీద్దాం అనుకున్నా కానీ మర్చిపోయిన దోస్తులు. ఇక ఫైనల్గా అయితే మేము ఆనందిని మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ఇంక ఇలాంటి ఎన్నో వీడియోలు పెడుతుంటా.